సో ప్రస్తుతం మనతో పాటు అయితే బండారి రాజ్ కుమార్ గారు అయితే ఉన్నారు, తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్. సో అదే విధంగా అంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఓయూలో సో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగుల కృతజ్ఞత సభ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మరి వాళ్ళకి నిజంగానే న్యాయం జరిగిందా? సో గతంలో ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉంది? సో గతంలో అయితే చాలా మందికి ఉద్యోగాలు రాలేవని చెప్పేసి అయితే వాళ్ళు ఎన్నో ధర్నాలు చేయడం కానివ్వండి ఇలా అయితే చేశారు. మరి ఈ ప్రభుత్వంలో ఏమైనా చేంజ్ అయిందా? సో అదే విధంగా ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఏం మాట్లాడతారు అనేది సో వారి మాటల్లోనే కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే, నేను డాక్టర్ బండారి రాజ్ కుమార్, తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఏదైతే కృతజ్ఞత సభ అని చెప్పేసి ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో చేస్తున్నారో ఇది దొంగ సభ, మోసపూరిత సభ. నిరుద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో ఈ సభని వ్యతిరేకిస్తున్నాము అండ్ ఖండిస్తున్నాము. ఏదైతే 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాయని నేను సూటిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. ఏదైతే మీరు అంటున్నారో 55,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినవి కేవలం 10 నుంచి 15,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఈరోజు ఇక్కడ డబ్బా కొట్టుకుంటూ మేము 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మోసపూరిత సభలు పెట్టుకుంటా ఏదో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఉద్ధరించిందని చెప్పి నిరుద్యోగ లోకానికి చెప్పుకుంటూ సభ పెడుతున్నారు. అది అట్టర్ ఫ్లాప్ సభ, ఎవరు కూడా రాలేదు. నిరుద్యోగ లోకం తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నుంచి ఇటువంటి సభలను మేము వ్యతిరేకించుకుంటూ తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాలు అమలు చేశారు కానీ ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే మేము 55,000 మీరు అన్నట్టు 55,000 ఉద్యోగాలు మేము ఇప్పించామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు? ఎక్కడ 55,000 ఉద్యోగాలు ఇచ్చారు చూపెట్టమని చెప్పండి. ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు? 55,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే నోటిఫికేషన్స్ ఇవ్వాలి, దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, అన్నీ చేయాలి. వీళ్ళు వచ్చిన కేవలం సంవత్సరంలో 55,000 ఉద్యోగాలని చెప్పి చెవిలో పువ్వు పెడితే మాత్రం ఎవరైనా నమ్మే పరిస్థితులు ఉన్నారా? నిరుద్యోగులు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. నిరుద్యోగ లోకానికి ఈ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే మొత్తం మోసం చేసిందనే చెప్పొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాము, తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నుంచి వీరు ఏదైతే చెప్పినరో అది దాంట్లో నిజాలు వాస్తవాలు అయితే ఏం లేవు. వాళ్ళు ఏదైతే అంటున్నారో నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేస్తారు? ఖచ్చితంగా చెప్తున్నాము. ఏదైతే పాత గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు పాత గవర్నమెంట్ కూడా అట్లనే ఉండే, కొన్ని ఉద్యోగాలు ఇచ్చి మేము వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ ఏదైతే కొత్త గవర్నమెంట్ రాగానే ఆఫర్ లెటర్ ఇచ్చి వీళ్ళు మేము ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు అని చెప్పేది మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ లోకాన్ని మాత్రం మోసం చేయడమే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి ఖచ్చితంగా నిరుద్యోగులు మాత్రం బుద్ధి చెప్పే ఆలోచనలు మాత్రం ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కూడా. అంటే నిరుద్యోగాలను చూసుకుంటే కనుక గతంలో చాలా ఆత్మహత్యలు చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ ప్రభుత్వంలో తగ్గాయి, మా వల్లనే తగ్గాయి అని చెప్పేసి ఈ ప్రభుత్వం వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. సో దీని గురించి మీకు యాజ్ ఏ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్గా మీకు దీని గురించి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇదంతా మోసపూరిత మాటలే, ఇది నమ్మలేని మాటలే. ఏదైతే ఆత్మహత్యలు తగ్గినాయి అన్నారో, లేకపోతే ఏదైతే మొన్న గ్రూప్ 2 జరిగిన ఎగ్జామ్కి అయితే నిరుద్యోగ లోకం ఎవరైతే అపియర్ అయ్యారో 46% మాత్రమే అపియర్ అయ్యారు. ముక్త కంఠంతో నిరుద్యోగులు మాత్రం ఈ గ్రూప్ ఎగ్జామ్స్ని కూడా మొత్తుకున్నారు. వాళ్ళు మాకు పోస్ట్పోన్ చేయండి, మాకు ఇంకా వేరే ఎగ్జామ్ ఉంది, ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంది అని కోర్టుకు పోయినా కూడా తిరస్కరించి మొండి వైఖరితో టీఎస్పీఎస్సీ అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ని మాత్రం కండక్ట్ చేసింది. దాని మొత్తం నిరుద్యోగ లోకం కూడా బాయ్కాట్ చేసి ఓన్లీ 46% మాత్రమే గ్రూప్ 2 ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. దీంట్లో తెలుస్తుంది గవర్నమెంట్ అయితే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పొచ్చు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిరుద్యోగులు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్గా మాత్రం బుద్ధి చెప్పే ఆలోచనలు మాత్రం ఉన్నారు. అంటే ప్రస్తుతం నిరుద్యోగుల రెస్పాన్స్ ఎలా ఉంది? గతంలో చూసుకున్నట్లయితే కనుక చాలా పోరాడారు ఉద్యోగాల కోసం అయితే, అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకోవడం కానివ్వండి. ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలిసినంత వరకు ఉద్యోగాలు సో ఎలా ఉన్నాయి, అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఖచ్చితంగా నిరుద్యోగ లోకం ఏదైతే ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఈరోజు చేస్తున్నారో, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్కి ఒక చరిత్ర ఉన్నది, తెలంగాణ సాధించుకునే చరిత్ర ఉన్నది. నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఇంకో ఉద్యమం మాత్రం అశోక్ నగర్లో స్టార్ట్ అయిపోతుంది. నిరుద్యోగ లోకం కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ చేసిరో వాటి మీద ఫైట్ చేసే ఉద్దేశంలో వాళ్ళందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉన్నాం. మేమందరం కూడా ఈ 2 లక్షల ఉద్యోగాల సాధనల కోసం అయితే ఇంకో ఉద్యమం మాత్రం అశోక్ నగర్ నుంచి మాత్రం స్టార్ట్ అవుతుందని మాత్రం నిరుద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంకో ఉద్యమం కూడా అశోక్ నగర్ నుంచి కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేస్తాం. తెలంగాణ ఉద్యమం తర్వాత నిరుద్యోగుల ఉద్యమం అశోక్ నగర్ నుంచి కూడా ఖచ్చితంగా మేము ఇంకోసారి చేసి చూపెట్టి మా అనుకున్నవన్నీ కూడా సాధిస్తామని చెప్పేసి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నుంచి నేను చెప్తున్నాను. మరియు నిరుద్యోగ లోకం కూడా అందరూ కూడా వీటి మీదనే ఉన్నారు. ఖచ్చితంగా మీరు చూడండి, జనవరిలో మాత్రం ఖచ్చితంగా మేము అన్ని సెక్రటరేట్ ముట్టట్లు కానీ లేకపోతే
టీఎస్పీఎస్సీ ముట్టడి మాత్రం చేస్తాము. ఏదైతే ప్రామిస్ చేసిర్రో అది నిలబెట్టకపోతే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్కి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాత్రం బుద్ధి చెప్తామని చెప్పి తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ నుంచి నేను చెప్తున్నాను. అదేవిధంగా చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పేసి చాలా మంది ధైర్యం కోల్పోతూ ఉన్నారు. సో మీ విధంగా మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఆ నిరుద్యోగులకు ఎలాంటి మెసేజ్ ఇస్తారు, ఎలాంటి ధైర్యం ఇస్తారు? ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగ అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. మీరు ఎవ్వరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ అందరూ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరు కూడా స్ట్రెస్కి లోనై డిసిషన్స్ తొందరపడి తీసుకోకండి. ఖచ్చితంగా మనకు ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కాకపోయినా కూడా ఖచ్చితంగా మనకు వేరే అదర్ సోర్స్ ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులు వచ్చినా కూడా మనకు ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రైవేట్ సెక్టార్ని కూడా మనము పెంచి పోషిస్తే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ లోకాన్ని మాత్రం కొంచెం మేలు చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి నేను అందరికీ కూడా నిరుద్యోగులకు ఏం చెప్తున్నానంటే అందరికి కూడా గవర్నమెంట్ జాబ్ రాకపోయినా కూడా ఖచ్చితంగా మనకి ఏదైనా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వస్తే మాత్రం మనకు ఒక గౌరవప్రదమైన వేతనం మాత్రం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా తొందరపడి డిసిజన్ తీసుకోకుండా మనిషి ఒత్తిడికి లోను కాకుండా అందరూ కూడా ఉండాలని నిరుద్యోగ లోకానికి కూడా యాజ్ ఏ డాక్టర్గా తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో అన్న ఒక విద్యార్థిగా చెప్పండి, ఇక్కడ మీరు ఉస్మానియాలో ఒక విద్యార్థి కాబట్టి మీకు గతంలో ఇక్కడ ఎన్నో ధర్నాలు జరిగాయి, ఎన్నో ఇక్కడ ఎంతో మంది ఏర్పడడం ఇవన్నీ మీరు చూసే ఉంటారు. సో మరి గతంలో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి నిరుద్యోగులకి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అంటే నాకు ఒక మాట అర్థం కాలేదన్న. గతంలో ఉద్యోగాలు ఉన్నాయని మీరు అన్నారు, గతంలో ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నారు. నేను గత 10 ఏళ్లలో అసలు ఉద్యోగాలు చూడని పరిస్థితి ఉంది. ఒక పారదర్శక లేని పరీక్షలు నిర్వహించి ఒక నిరుద్యోగులను అయోమయంలో నెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా నోటిఫికేషన్లు ఇచ్చుకొని ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించి ప్యాకేజీలు లీకేజీలు చేసినట్టు ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నేరుగా ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో టీజీపీఎస్సీ చైర్మన్లు ఒక నిబద్ధతతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పారదర్శకంగా 55,143 ఉద్యోగాలు వచ్చిన ఏడాదిలోపు ప్రతి పరీక్షను స్వయంగా నియామక పత్రం రేవంత్ రెడ్డి గారి చేతి మీద అందించుకుంటూ ఎలాంటి లీకేజీలు లేకుండా ఎలాంటి అవకతవకలు లేకుండా చాలా స్పష్టంగా చాలా నిబద్ధతతో చేసిన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే మేము గతంలో ఇవి స్టార్ట్ చేసాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, కొత్తగా చేసేది ఏం లేదు అన్నట్టు బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి అట్లా బీఆర్ఎస్ నుంచి మాటలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? గతంలో చేసిన అసలు ముందుగా అయితే వాళ్ళకి నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు అయితే లేదు. గతంలో వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చినామంటున్నారు. అంటే నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రం మనకి జీతం పడుతుందా? పరీక్షలు అయితే పెట్టాల్సిందేగా. ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకు నిర్వహించే సత్తా మీలో లేదు? ఎందుకు చేతగాని దద్దమ్మల్లాగా మీరు వ్యవహరించరు? ఎందుకు నిరుద్యోగుల జీవితాలతో మీరు ఆడుకుర్రు? ఎందుకు వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీద వేసే పరిస్థితి మీరు తెచ్చిర్రు? అదే ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రవళిక అనే మహిళ ఉద్యోగాలు రాక చచ్చిపోతే ఎందుకు ఆమె మీద ఆడపిల్లని చూడకుండా అబండాలు వేసారు? ఈరోజు మళ్ళీ మేమిచ్చినాం అనడానికి సిగ్గుండాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంటే పెట్టినా కానీ చాలా పేపర్లు లీక్ అయ్యాయని కూడా చాలా మంది నిరుద్యోగులు అయితే అన్నారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? 100% నిజం. 100% లీకులు అయినాయి కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. వాళ్ళు ఎన్ని అడ్డంకులు వేసినా పేపర్ లీకేజ్లు కావాలి ఎన్ని చేసినా కానీ చివరికి అయితే తేలింది, వాళ్ళు ముద్దాయిలుగా నిలబడ్డారు. అందుకే నిరుద్యోగులు వాళ్ళని నమ్మే పరిస్థితి లేక చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. అదేవిధంగా డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకరణ రోజు చాలా స్పష్టంగా చెప్పిండు, ఇది నిరుద్యోగులు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని, నిరుద్యోగులకు మేము అండగా ఉంటామని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. సో అయినప్పటికీ ఇప్పటికీ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ఇంకా ఉద్యోగాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది? సో వాళ్ళకి ఒక మెసేజ్ లాగైనా ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? నా నిరుద్యోగ మిత్రులకు నేను ఒకటే తెలియజేస్తున్నానన్న, చాలా స్పష్టంగా జాబ్ క్యాలెండర్ వేసింది ప్రభుత్వం. మీ అర్హతలను బట్టి మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఆ జాబ్ క్యాలెండర్ తేదీలను చూసుకోండి, మీరు చదువుకోండి. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని మనం చెప్పలేము. అలాంటప్పుడు స్కిల్ యూనివర్సిటీ లాంటివి ఏర్పాటు చేసిరు. మనలో ఉన్న నైపుణ్యాలను బయట తీయడానికి చాలా స్పష్టంగా ఉంది ఈ ప్రభుత్వం. మనకు ఎలాంటి నైపుణ్యం ఉంటే మనం అలాంటి రంగాల్లో పనిచేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కనిపిస్తుందని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ లక్ష్యాల వైపు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, అంటే గత ప్రభుత్వం చేసిన చెడు వల్ల వాళ్ళు కొంచెం అయోమయ పరిస్థితులు ఎవరు అలాంటి ఏం ఆలోచించకుండా మీరు చాలా స్పష్టంగా చదువుకోండి. మీ ఆలోచనలు చదువుపై సాధించండి. మీరు అన్ని రంగాల్లో రాణించండి. మీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను.